కాళేశ్వరం కమిషన్ నివేదికపై విచారణ వేగవంతం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సిబిఐకి లేఖ రాసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కాళేశ్వరం కార్పొరేషన్పై విచారణ చేయాలని లేఖలో పేర్కొంది. అయితే కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ ఇచ్చాకే కాళేశ్వరం విచారణపై సిబిఐ రంగంలోకి దిగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ఘోష్ కమిషన్ రిపోర్ట్ను తెలంగాణ శాసనసభలో చర్చ జరిపిన 24 గంటల్లోపే కేంద్ర హోంశాఖకు సిబిఐకి విచారణ చేయాలని లేఖను రాసింది రాష్ట్ర ప్రభుత్వం. లేఖ రాసిన విషయాన్ని జీవో రూపంలో అధికారికంగా విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీలో మొత్తం 9 అంశాలను చేర్చింది సర్కారు. 2023 అక్టోబర్ 21న కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బరాజ్ బ్లాక్ 7లోని 16, 17, 18, 19, 20, 21 పిల్లర్లు కుంగినట్లు లేఖలో పేర్కొన్నది సర్కారు. మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కుంగిపోవడానికి గల కారణాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విచారణ చేసి తుది నివేదికను సమర్పించింది. డిజైన్, క్వాలిటీ కంట్రోల్, నిర్మాణం, మెయింటెనెన్స్ లేకపోవడం వల్లనే పిల్లర్లు కుంగాయని నివేదికలో పేర్కొంది. అయితే మరోవైపు ప్రాజెక్టులో అవకతవకలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కమిషన్ విచారణ జరిపినట్లు సర్కార్ లేఖలో పేర్కొంది. 31/7/2025న పిసి ఘోష్ తన నివేదికను సమర్పించింది. నివేదికలో ఆర్థిక అవకతవకలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా నిధుల విడుదల జరిగిందని, 3 బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగినట్లు కమిషన్ రిపోర్ట్ ఇచ్చినట్లు లేఖలో పేర్కొంది. నివేదికపై తెలంగాణ శాసనసభలో చర్చ జరిపి శాసనసభలో తీర్మానం చేసి ఆమోదం తెలిపినట్లు, దీని తర్వాతే సమగ్రమైన వివరణాత్మక దర్యాప్తు కోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వివరించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యంతో ప్రాజెక్టు నిర్మాణం జరిగిన నేపథ్యంలో దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించడం సముచితమని రాష్ట్ర ప్రభుత్వం భావించినట్లుగా లేఖలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం సిబిఐకు అవసరమైన సహకారాన్ని అందిస్తుందని లేఖలో పేర్కొంది. మరోవైపు సిబిఐ కేసు దర్యాప్తు ప్రారంభించాలంటే కేంద్ర హోంశాఖ అంగీకరించి అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సెక్షన్ 5 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే సిబిఐ అధికారులు కేసు ప్రాథమిక వివరాలు సేకరిస్తారు. ప్రాథమిక వివరాల ఆధారంగా ఎఫ్ఐఆర్ను నమోదు చేస్తారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో దర్యాప్తు మొదలు పెడతారు. మరి చూద్దాం ఈ కేసు ఎలా ముందుకు వెడుతుందో.